నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ఉన్నా. ఒక నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా, ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, 4,400 కోట్లతో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం చూడటం ఇది నాకు మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ప్రియ మిత్రులు, మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 60 రోజుల్లో రాష్ట్రంలో తనదైన మార్కు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కలిసి వారి నాయకత్వంలో ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఆదర్శంగా నిలబడుతుంది. కేసీఆర్ ఎన్ని దుర్మార్గపు చర్యలు చేసినా, ఎన్ని అడ్డగోలుగా విధానం అవలంబించినా, రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్గా ఒక ఉమ్మడి నాయకత్వంలో, ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారిది ప్రముఖ పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు మనవరిస్తున్నాను. గతంలో ఉన్న టిఆర్ఎస్ పాలకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రకరకాల అబద్ధాలు, మాటలు మాట్లాడారు. వాళ్ళు కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టింది, కానీ జనానికి నీళ్లు అందించడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుని, కానీ ఒక్క ఎకరా కూడా కొత్తగా నీళ్లు రాలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చి తొందరగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఈ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రతి ఎకరాకి నీళ్లు అందించి సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.